నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సూళ్లూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025కు భారీగా తరలివస్తున్న జనం. ఏవీపాలెం బోటు షికారులో ఉత్సాహంగా ఫ్లెమింగో పక్షులను సందర్శించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న పలువురు విద్యార్థులు, పర్యాటకులు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఆస్వాదించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టి ఘనంగా నిర్వహిస్తున్నామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని స్విమ్స్ మరియు విష్ణు నివాసంలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు, రోగులకు వైద్య సేవలు, యాత్రికులకు సౌకర్యాల పరిశీలన. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా యోగి వేమన జయంతి. చిత్తూరులో సరిహద్దు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2,30,00,000 రూపాయలతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కొల్హాపురమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. వేప చెట్టు కింద వెలిసిన కొల్లాపురమ్మ కుంభాభిషేకం మహోత్సవాన్ని రేణిగుంట పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన వేడుకలు జరిపారు. ఉదయం నుంచి ఆలయంలో హోమాలు, కలశ స్థాపన, కుంభాభిషేకాల అనంతరం కొల్హాపురమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టను వేదమంత్రాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కుంభాభిషేక మహోత్సవంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. పూర్వ జన్మத்தில் புண்ணியம் இருந்தால்தான் கோவில் கட்ட முடியும். அந்த அனுகிரகம் இந்த குடும்பத்தாருக்கு மற்றும் இந்த வாழ் பகுதி மக்கள் அனைவருக்கும் கிடைத்துள்ளதால் இந்த சோலாபுரி அம்மன் தோன்றி பூமியில் இருந்து தோன்றி கிடைத்த அம்மனை இவ்வாலயம் அமைக்கப்பட்டு ஒரு அற்புதமான அதாவது மாரியம்மன் கிராம தேவதைக்கெல்லாம் மிக உகந்த நாள் ஞாயிற்றுக்கிழமை. ஞாயிற்றுக்கிழமையில் தான் ஊரில் திருவிழா செய்வார்கள். கிராமத்தில் கிராம தேவதை என்று சொல்லக்கூடியது அம்மன் வழிபாடு தான் கிராமத்தில் மார்கழி மாதம், ஆடி மாதம், தை மாதம், சித்திரை மாதங்களில் ஞாயிற்றுக்கிழமையில் விசேஷமாக செய்வார்கள். அதே போல் ஒரு அற்புதமான இந்த தை மாதத்தில் ஒரு ஞாயிற்றுக்கிழமையில் வேப்ப மரத்து அடியில் ஒரு அம்மனுக்கு ஸ்தல விருட்சம், அம்மனுடைய ஒவ்வொரு சாமிக்கும் ஒவ்வொரு மரம், அதாவது ஸ்தல விருட்சம் என்று சொல்வார்கள். மாரியம்மனுக்கு நோய் நீக்கக்கூடிய அம்மன். அதனுடைய அடிப்படையில் தான் இந்த வேப்பை மரத்தை நாம் வழிபாடு செய்கிறோம். வேப்ப மரத்தில் வழிபாடு செய்தால் நோய் எல்லாம் நீங்கிவிடும். அதனால்தான் மாரியம்மனை வழிபாடு செய்கின்ற பொழுது நம்மளுடைய உடலில் இருக்கின்ற அனைத்து விதமான நோய்களும் நீங்கி நல்லருள் கிடைக்கும் என்பது ஐதீகம். చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వేమన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమని, ఆటవెలిదిలో సరళమైన రీతిలో హృదయాలను హత్తుకునే విధంగా పద్యరచన చేశారన్నారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సమాజ చైతన్యానికి అవసరమైన సలహాలు, సూచనలు, విలువలతో కూడిన రచనలు చేసేవారన్నారు. ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం చేర్చారన్నారు. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశారన్నారు. వేమన రచనలోని భావాలను బట్టి గొప్ప మానవతావాదిగా చూడవచ్చన్నారు. వేమన పద్యాలను ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోనూ అలాగే అన్ని ద్రవిడ భాషల్లోనూ అనువదించారన్నారు. ఐక్యరాజ్య సమితి, యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో ఒకరిగా యోగి వేమనను గుర్తించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాష, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో అధికార నంది కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తేశ్వర ఆలయంలోని ప్రధాన ద్వారం కంచుగడప వద్ద ఉన్న అధికార నంది కుంభాభిషేకంలో భాగంగా ఆదివారం ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, అధికార నంది అభిషేకాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో అభిషేకం గురుకుల్ సురేష్ గురుకుల్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ముఖ్య అర్చకులు ఎస్ఎంకే శ్రీనివాస గురుకుల్, పురోహితులు అర్ధగిరి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి మండలంలో నిర్వహించిన భూ సర్వే, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన వినతులకు పరిష్కారం చూపడం జరుగుతుందని తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కార విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ సర్వే, రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మండలంలోని 24 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుకు అందిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. అలాగే భూ సర్వేకు సంబంధించి వచ్చిన అర్జీల్లో గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ పునరావృతం కాకుండా సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. అలాగే దారి సమస్య, వంకలు ఉన్న చోట సమస్యల కోసం శ్మశానం సమస్య, భూ ఆక్రమణలో తదితర అంశాలపై పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. నమస్కారం. తవణంపల్లి మండలానికి సంబంధించి మన రీసర్వేకి సంబంధించినటువంటి గ్రామ సభలు జరుపుకున్నాము. రీసర్వేకి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రత్యేకంగా మనం అర్జీల ద్వారా స్వీకరించడం జరిగింది. అందులో మనకి దాదాపుగా 403 అర్జీలు మనం రీసర్వేకి సంబంధించినటువంటి సమస్యల్ని తీసుకోవడం జరిగింది. అందులో 176 అర్జీలు రెవెన్యూకి సంబంధించినటువంటివి, మిగిలినటువంటి కూడాను రీసర్వేకి సంబంధించినటువంటి అర్జీలు తీసుకున్నాము. అందులో దాదాపుగా ఇప్పుడు మనకి 176 జాయింట్ ఎల్పిఎంస్లోకి సంబంధించినటువంటి అర్జీలు వచ్చినాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా జాయింట్ ఎల్పిఎంస్కి విడగొట్టడానికి ప్రభుత్వం వారు ఉచితమైనటువంటి సేవల ద్వారా అందించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు రీసర్వేలో జాయింట్ ఎల్పిఎం స్ప్లిట్టింగ్ అంతా కూడా, అంటే జాయింట్ ఎల్పిఎంగా పడిన వాటిని అన్నింటినీ కూడా విడగొట్టడము ఉచితంగా మనం సచివాలయాల ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. తద్వారా మనకి ఇదివరకట్లో వచ్చినటువంటి రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఇప్పుడు సవరించడం జరుగుతూ ఉంది. అది రీసర్వేకి సంబంధించి. తర్వాత రీసర్వే అర్జీలు ఏవైతే అయిపోయినాయో వెంటనే మనం రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేయడం జరిగింది. ఈ 24 రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో తవణంపల్లి మండలానికి సంబంధించి మొత్తంగా మనకు 160 అర్జీలు, రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీలు వచ్చి ఉన్నాయి. ఇందులో దాదాపుగా నేను గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడం జరిగింది. ఏదైతే శ్మశానానికి దారి సమస్యలు కావచ్చు, లేకపోతే వంకకు పోయేటటువంటి దారి సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూముల ఆక్రమణలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఈ 160 అర్జీలు కూడా మనకు కొంచెం ఇంకా కూడా రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలన చేసి పరిష్కరించాల్సినటువంటి అర్జీలు మనకు 160 ఉన్నాయి. వాటిని కూడా మనం ఇప్పుడు విభజించి ఏవైతే కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని పరిష్కరించలేం. కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో దాన్ని సపరేట్గా విభజించి తర్వాత మిగిలిన అర్జీలన్నింటినీ కూడా మనం ఇప్పుడు వారము ఎన్ని అర్జీలు వారిగా మా నివేదికల ద్వారా తెప్పించుకొని విఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దార్గా నేను స్వయంగా ప్రతి అర్జీని పరిశీలించి ప్రజలకి మనం మేలు చేసే విధంగా ఈ రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ హరిహరేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల కలశాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు సోమవారం చిత్తూరుకు వస్తున్న ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా దృష్టికి సమస్యలను తెలియజేసేందుకు దళితులందరూ తరలి రావాలని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కులగణన జరిగిన తర్వాతే కుల విభజన చేయాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధిని పాలకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. క్రీమిలేయర్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ప్రతి పథకాన్ని అందించి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శివాజీ, గోపాల్, సాగర్, గోపీనాథ్ పాల్గొన్నారు. చెప్తారు ఎలిగిపోతున్నాము, ముందుకు పోతున్నాము అంటున్నారు. అంటే ఫస్ట్ యువతకు ఉపాధి కల్పించండి. ఉపాధి ఇచ్చినట్టు మాత్రమే మీ అభివృద్ధి అవుతాము. అంతేగాని ఉచితాలు మాకొద్దు, విద్యా వైద్యం మాత్రమే మాకు కావాలా. మాకు ఇచ్చిన సబ్సిడీ అన్నీ కూడా మాకు ఇచ్చిన ఏవైతే పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మీరు మేము చాలా అభివృద్ధి అవుతామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాము. ప్రభుత్వాన్ని కూడా వినియోగించుకుంటున్నాము. జేబీఎం రేపు 27 తారీఖున చిత్తూరుకి ఎస్సీ కమిషన్ గారు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి అందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమారస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో కొలువైన విఘ్నేశ్వరునికి జనవరి 20 ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా కుంభలగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కుమారస్వామి తిప్ప వద్ద మహాకుంభాభిషేకానికి కావలసిన ఏర్పాట్లను నిర్వహించడంతో కుమారస్వామి తిప్ప నూతన హంగులతో ముస్తాబైంది. 50 మంది భక్తులు ఈ మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు పొందాల్సిందిగా శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ స్వర్ణోత్సవాలు చేసుకునే సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఏరియా కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గంధం మణి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. అమిత్ షా పర్యటనను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. అమిత్ షా వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశద్రోహంతో సమానమని, నిండు సభలో అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశద్రోహి అని విమర్శించారు. దేశద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, క్షమాపణలు చెప్పాలని అడగకుండా అతిథి మర్యాదలు చేసే వాళ్లు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. వారితో వేదిక పంచుకునే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్నాయని, వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా సభ్యత్వాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సందర్భంగా మన రాజ్యాంగం స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర హోంమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి, అదే విధంగా మన రాష్ట్రానికి వస్తున్నటువంటి అమిత్ షా గో బ్యాక్ అంటూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఉన్నాము. రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ను ఈ విధంగా అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా నరేంద్ర మోడీ వెంటనే అతని యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని, కేంద్ర హోంమంత్రి పదవిని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అమిత్ షాకి వ్యతిరేకంగా నిరంతరం ఈ యొక్క నిరసనలు చేస్తూ ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తూరు వేలూరు రోడ్డులోని చెన్నై క్రాస్ వద్ద ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి గాను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు, అలాగే వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. వేలూరు రోడ్డులోని వై జంక్షన్ నుండి ఆంధ్ర సరిహద్దు వరకు 1.5 కిలోమీటర్ల మేర పాడైన రోడ్డును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 2,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధి, మరమ్మతులకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎండ్బిఈ శ్రీనివాసులు, దస్తగిరి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జన్మదిన సందర్భంగా పంపిణీ చేసిన సైకిళ్లను గుడిపాల జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ 118వ సంచికను శ్రీకాళహస్తిలోని బీజేపీ సీనియర్ నాయకురాలు కండ్రిగ ఉమ తమ స్వగృహంలో బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అనేక అంశాలను వారు శ్రద్ధగా వీక్షించి అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు కండ్రిగ ఉమ మాట్లాడుతూ మన్ కీ బాత్ ప్రతిసారి నెలలో చివరి వారం జరుగుతుందని, ఈ విషయం గమనించి ఉంటారని తెలిపారు. అయితే ఈసారి మాత్రం ముందు 4వ ఆదివారం కాకుండా 3వ ఆదివారం నిర్వహిస్తున్నామని, ఎందుకంటే వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారని తెలిపారు. ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారతదేశ గణతంత్ర 75వ వార్షికోత్సవమని, ఈ ఏడాది రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్తులోని గొప్ప వ్యక్తులందరికీ తాను నమస్కరిస్తున్నామంటూ మోదీ పేర్కొన్నారని తెలియజేశారు. మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక అని ప్రధాని మోదీ అన్నారని తెలిపారు. కుంభ సంప్రదాయం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుందన్నారు. మహాకుంభలో యువత భాగస్వామ్యం పెరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాసాగర్ జాతరను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారని తెలియజేశారు. గంగాసాగర్ జాతర సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లాకు ప్రతిష్టాపన జరిగిన మొదటి వార్షికోత్సవంపై కూడా ప్రధాని మాట్లాడారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వారసత్వాన్ని కాపాడుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారని తెలియజేశారు. అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని మన్ కీ బాత్లో ప్రధాని మోదీ అన్నారని తెలిపారు. పిక్సెల్ ప్రైవేట్ ఉపగ్రహం ఒక పెద్ద అచీవ్మెంట్ అని ప్రధాని మోదీ తెలిపారన్నారు. స్పేస్ డాకింగ్ విజయవంతమైనందుకు ఇస్రోను ప్రధాని మోదీ అభినందించారు. స్పేస్ డాకింగ్ చేసిన ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్ అవతరించిందన్నారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవమని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు ముఖ్యమైనదని, ఎందుకంటే ఆ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపించబడిందని, రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్నికల సంఘం మనకు ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించిందని, బలోపేతం చేసిందంటూ చెప్పారు. స్టార్టప్ ఇండియా కొద్ది రోజుల క్రితమే 9 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 9 సంవత్సరాల్లో మన దేశంలో స్థాపించబడిన స్టార్టప్లలో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందినవని, ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం సంతోషిస్తుందన్నారు. స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాదని, అన్ని చోట్లకు వర్తిస్తుందని, ఈ అంశాలను నరేంద్ర మోదీ ప్రస్తావించారని, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా దేశంలో జరిగే విషయాలపై అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్ 118వ ఎపిసోడ్ని శ్రీరామ్నగర్ కాలనీలో 108వ బూత్లో మేము అందరం మహిళలందరూ కలిసి వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనసులో మాట ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో అనేక విషయాలు జరిగే కొత్త వినూతనంగా ఆవిష్కరణలు కానీ, మనం ఎలా ముందు పయనించాలనే విషయం కానీ ఎంతో చక్కగా విశదీకరించడం, వాటి గురించి మనం తెలుసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్షించి మన తోటి వాళ్ళు దీనిలో నుండే ఒక కొత్త జ్ఞానాన్ని, విషయాల్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే గురించి, మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచారో, ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రంలో మనము ఈ యొక్క డెమోక్రసీకే ఇండియా ద క్వీన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అటువంటి దాని గురించి విశదీకరించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా పనిచేయడం కానీ, మనం ఓటు వేసి మన యొక్క డెమోక్రసీని మనం చూపించుకోవడం కానీ, ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటుని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు కానీ, మహిళలతో కొత్తగా విజనరీగా అనేక ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, ముఖ్యంగా రాబోయే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అలాగే మనకి అనేక మంది పెద్దవాళ్ళని స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కుంభమేళాలో అనేక మంది పాల్గొని పేద గొప్ప తారతమ్యం లేకుండా ఆ యొక్క పవిత్రమైన నదిలో స్నానం చేసి వారి పుణ్య ఫలితాలు మన సంస్కృతిని నిలబెట్టే విధంగా అనేక మంది దీన్ని పాల్గొనడం, అదేవిధంగా ఈ సంక్రాంతిని ఎంతో ఆనందంగా అందరూ ప్రజలు జరుపుకున్న విధానాన్ని కూడా ఆయన విశదీకరించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలని కోరుతూ రేణిగుంటలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలిస్తూ విజయవాడ పర్యటనను అమిత్ షా విరమించుకోవాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టామన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ, కార్యదర్శి ఈశ్వరమ్మ, సెల్వరాజ్, చీరాలయ్య, రాజశేఖర్, శ్రీనివాసులు, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంగా ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రాలో అడుగు పెట్టావటని చెప్పేసి వామపక్షాలుగా సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంపద మొత్తం కూడా దోచుకొని అమ్ముకొని ఉన్నవారికి కట్టబెట్టి కార్మికులకు పేదవాళ్ళకి అందరికి కూడా అన్యాయం చేసినటువంటి అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీల్ని ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారని చెప్పేసి చెప్పుకునేదానికి కూడా సిగ్గు లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ మీ గొప్పతనాన్ని మీరు గొప్పలు చెప్పుకొని ఊదరు కొట్టుకునేదానికి మీ మాటల్ని ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. పార్లమెంట్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షతో అంబేద్కర్ గారు అమలు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలతో ఈరోజు మీరు హోం మంత్రిగా భారతదేశంలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి భిక్షతో మీరు పార్లమెంట్లో కూర్చొని ఆయన్నే అవమానించారంటే మీకు సిగ్గుందాటని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. ఒక పక్క మత కలహాలు సృష్టిస్తున్నారు. ఎక్కడ కాదు రేణుగుంట్లో ఇక్కడ ఉన్నటువంటి చర్చలు పగలగొడుతున్నారు. నిన్న ఒక చర్చను పగలగొట్టారు. అదేవిధంగా ఎత్తల చెరువులో మొన్న ఒక చర్చను పగలగొట్టారు. మతోన్మాదాన్ని సృష్టిస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక్కడ మీరు వాటన్నిటిపైన పేదలకు అండగా నిలాల్సింది పోయి మతోన్మాదాన్ని సృష్టించి పేదలపై అరాచకాలు చేస్తున్నటువంటి అమిత్ షా భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ప్రభుత్వ సంపద మొత్తం కూడా అమ్ముకొని దోచుకొని ఉన్నటువంటి మీరు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నల్లధనం వెనక్కి తీసుకొని వచ్చి 15 లక్షలు అందరి ఖాతాలో మేము డబ్బులు వేస్తాం, వాళ్ళ నల్లధనం దాచిపెట్టుకుని ఉండే వాళ్ళని టాటా చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ముఖం పెట్టుకొని సిగ్గుశరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి మీరు ఈరోజు వెళ్తున్నారటంటే మీకు సిగ్గుందాటని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. మిత్రులారా, సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో భారీ చిత్రాలు విడుదలయ్యాయి. వీరిలో మహిళలకు నచ్చే, కుటుంబాలు మెచ్చే చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదివారం చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్లో ప్రదర్శించబడుతున్న సంక్రాంతికి వచ్చింది చిత్రాన్ని తిలకించడానికి, అలాగే ప్రేక్షకుల మధ్య గడపడానికి ఈ చిత్ర యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో సన్నివేశాలను, డైలాగులను హీరోయిన్లతో కలిసి సెటైర్లు వేస్తూ అభిమానులతో కలిసి ఆనందిస్తూ కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విజయవంతమైందని ఈ చిత్ర రథసారథులు కొనియాడారు. థియేటర్ నిర్వాహకులు ఎన్వి ప్రసాద్, ఆర్సీ మునికృష్ణ మరియు సిబ్బంది, పోలీసులు ఈ గ్రాటిట్యూడ్ విజిట్ను థియేటర్లో ఎటువంటి తొక్కిసలాట లేకుండా విజయవంతం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చేసిన తెలుగు ప్రేక్షకులకి, అటు అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఒక బిగ్ థ్యాంక్స్. మేము ఊహించిన దానికంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు. సో ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోలేదు, మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు. స్వామివారి దర్శనానికి వచ్చాము ఈరోజు తిరుమలకి. అద్భుతమైన దర్శనం జరిగింది. సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. ఆయన మా టీంతో ఈరోజు రాలేకపోయారు. సో అందుకని మరొకసారి మా సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది. సో అద్భుతమైన రెస్పాన్స్. లోపల కూడా 1-2 సార్లు చూసి మళ్ళీ చూసిన ప్రేక్షకులు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా F2 క్రాస్ అయిపోయింది. F2 ఈ రోజుతో F2 ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది. అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది. సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నామో మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే టీం అందరి తరఫున మరొకసారి సో మా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం.
స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది 3వ కాంబినేషన్. F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఒకదాని నుంచి ఒకదానికి మేము ఈరోజు విజయం అందించారు. సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. దానికి పెద్ద థ్యాంక్స్. రాజు గారు, శనీష్ గారితో ఇది నాకు 6వ సినిమా. నాకు ముచ్చటగా 3వ సంక్రాంతి వస్తే 6వ సినిమా. అండ్ ఇది కూడా సో ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు, మాటలో చెప్పలేం. సో అందరి తరఫున సో వన్స్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంత పెద్ద హిట్ చేసినందుకు బిగ్ థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ. అలాగే నాకు ఇష్టమైన హీరో మా బాలయ్య బాబు కూడా, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు లేటెస్ట్ ఈ సంక్రాంతి బ్రాండ్ రాకుమార్, వరుసగా ఆయన సక్సెస్ స్ట్రీక్ కూడా కంటిన్యూ అవుతుంది. సో నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు, ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా టీం అందరి తరఫున. సో అలాగే ఇంకా చూడని వాళ్ళు, ఇంకా చూసిన వాళ్ళు మళ్ళీ మా సినిమా చూడండి. సంక్రాంతికి వస్తున్నాను. ఇంకా విజయాన్ని మీరు ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి థియేటర్ విజిట్ చేసినందుకు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్, మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఇది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 6వ రోజుకి F2ని క్రాస్ చేసి సెన్సేషనల్ సక్సెస్గా ముందుకు సాగుతుంది. ఇంత పెద్ద హిట్ అయినందుకు మా డైరెక్టర్కి, మా హీరో గారికి, మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అనిల్ గారి 8th సినిమా 8th వండర్ ఎంతో దూరం తీసుకెళ్లారు. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి ఆదరణ, మీ యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలి. అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారి బ్యానర్లో మంచి సక్సెస్, ఈ సంక్రాంతికి మంచి హిట్ రావడం మా సినిమా ఇండస్ట్రీలో అందరికి కూడా చాలా హ్యాపీ, ఆనందకరం. ఇంత మంచి హిట్ సినిమాలో, ఇంత సక్సెస్ఫుల్ మూవీలో మేము యాక్ట్ చేయడం, మేము ఉండడం అదృష్టం. థ్యాంక్ యూ. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు సందర్శించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 శనివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పర్యాటకుల సౌకర్యార్థం సూళ్లూరుపేట పట్టణం నుండి ఆటకానితిప్ప, పులికాట్ అభయారణ్యం పక్షుల వీక్షణ పాయింట్, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం వీక్షణ పాయింట్, బీవీపాళెం బోటింగ్ కేంద్రాలకు ఉచిత బస్సులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం నుండి ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగివేమన జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యోగివేమనకు నివాళులర్పించిన వారిలో డిఆర్ఓ నరసింహులు, ఇతర అధికారులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం 2కి ఆహ్వానం పలికింది. ఆ 2లో నేను కూడా ఒకటి. నేను వెళ్ళటం కూడా జరిగింది. ఆ రోజున నాతో అంతపూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి
నాకు ఫోన్ చేసి, మా ఈఓకు ఫోన్ చేసి, అంటే ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు 10 రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి టీటీడీ అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు. అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్నీ అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం 10 రోజులు కూడా కాల కొండ మీద చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు. దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వాల. ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి, వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు చనిపోవటం ఎంత దుర్మార్గము. మద్యము మాంసాలు కొండ మీదకి నిరంతరాయంగా జరగటం. నిన్ననే బిర్యానీ తింటూ ఆ పైకి ఎలా పోయిందో కూడా పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల అలసత్వంతో రాజ్యమేలుతోంది తిరుమల ఆలయం. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు కొనియాడారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు మస్తాన్, చెంగల్రాయులు, రామకృష్ణ, సుభద్రమ్మ, వెంకటరత్నం, పద్మ, లోక, యువరాజ్ తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని గారు చేపట్టారు. ఈరోజు కూడా మేము ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. ఈ ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో ఆసక్తికరమైన మన దేశంలో జరిగే విషయాలను మనకి విశదీకరిస్తారు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. ఈ గణతంత్ర దినోత్సవానికి ప్రాముఖ్యత ఉంది. 75 తిరుపతి సర్కిల్ బ్యాంకు ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సిబిడబ్ల్యూఈయు ప్రధాన కార్యదర్శి సంధాని, అధ్యక్షులు జేపీ శర్మ, విశిష్ట అతిథిగా తిరుపతి సర్కిల్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అలాగే బిఎస్ రాంబాబు వచ్చేసి వారి సందేశాన్ని ఇచ్చారు. అన్ని క్యాడర్లలో తగిన సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని, అలాగే వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి బాబు, ఉప ప్రధాన కార్యదర్శి మున్వర్ బాషా, ఉపాధ్యక్షురాలు లలిత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ ఏదైతే మెర్జ్ కాబడిందో సిండికేట్ బ్యాంక్, సో కెనరా బ్యాంక్ యొక్క సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏరియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొన్న 15వ తేదీన కలకటాలో జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం చూస్తే ఇవాళ రిక్రూట్మెంట్స్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. సో బ్యాంకుల్లో దాదాపుగా ఎంప్లాయీస్ సంఖ్య ఏదైతే కుదించబడిందో దానివల్ల 1 సంవత్సర కాలంగా అనేక ఫోరమ్స్లో ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఏంటంటే ఈ 2.5 లక్షల మంది ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టండి. దానితో పాటుగా 5 రోజుల పని దినాన్ని, అంటే బ్యాంకుల్లో 5 డే బ్యాంకింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేసింది.
అయినా సరే ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. అదే రకంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఎక్కువ ఖర్చుతో బయట వ్యక్తులకి అప్పజెప్పడం అనేటటువంటి అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే దాన్ని అమలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవుట్సోర్సింగ్ అనేటటువంటి చేయడానికి వీల్లేదు. ఆ ప్లేసెస్లో పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని కనుక నియమిస్తే బ్యాంకులకి ఖర్చు ఆదా అవుతుంది. అదే రకంగా ఖాతాల్లో ఏదైతే సర్వీస్ అనేది ఉంటుందో అది మెరుగుపడుతుంది అనేటటువంటి. అదే రకంగా బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఏదైతే అప్డేషన్ అనేటటువంటి దాన్ని ఇవ్వటం జరిగిందో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతున్నాం. అనేక మంది టెంపరీ ఎంప్లాయీస్గా ఏదైతే బ్యాంకుల్లో పనిచేస్తున్నారో గత కొన్ని సంవత్సరాల కాలంగా వారిని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా కన్వర్ట్ చేయమని అడుగుతున్నాం. ఈ రకంగా 5-6 డిమాండ్స్తో రేపు రాబోయేటటువంటి రోజుల్లో సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఏప్రిల్ మాసంలో అంటే మార్చి నెలాఖరికి కానీ ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయో మార్చి నెలాఖరులో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో కానీ 2 రోజులు సమ్మె చేయడానికి మేము ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం. డేట్స్ అనేది కమ్యూనికేట్ చేస్తాం. మాతో కలిసి వచ్చేటటువంటి సంఘాలతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకుల్లో మీరు ఈ రకమైనటువంటి నియామకాలు చేపట్టండి, అవుట్సోర్సింగ్కి దూరంగా ఉండండి, 5 రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయండి, టెంపరీ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయండి. ఈ డిమాండ్స్లో కనుక ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే తప్పనిసరిగా మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ సమ్మెల ద్వారా మా యొక్క నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తాం. దీనిలో ప్రజల యొక్క సహకారాన్ని కూడా మేము అర్థిస్తున్నాం. I am JP Sharma, President Canara Bank Workmen Employees Union. Today in Tirupati we are having our special general body meeting under the banner of CBWEU Andhra Pradesh State Committee. Hundreds of comrades are attending this special general body meeting, and this meeting is convened to now launch the agitation program call given by the All India Bank Employees Association for more recruitment in the banks, because banks are suffering because their number of employees are reducing day by day, and the customer service is also, because of that we are not able to give them what as per their expectation level. And unfortunately, but temporary, there is a big number of temporary employees are working in these banks here. Those who are years together kept temporary against the permanent vacancies. That is also one of the major issues. And the permanent nature of job is being outsourced by the banks. And so many younger generation, those who are well educated, they are not getting the employment because of this. So all these reasons, this meeting is convened for to chalk out and work out our agitational program to make this call as a successful one. And recently the Canara Bank have opened the Tirupati circle office also, and with this more and more banking will reach to the common people of this area with that, and we will be fortunate enough to serve them in this area on behalf of the Canara Bank. Thank you. I am S.K. Sankani, General Secretary of Canara Bank Workmen Employees Union. Today we are here for a special general body meeting of our comrades working in Tirupati Circle. It's a new circle started by the bank. Hundreds of comrades are assembled here. We are discussing our issues. Recently our All India Bank Employees Association meeting has concluded, and we have decided to go for agitational program on our demands, because there are huge shortage in our branches and staff is overburdened. Different type of problems we are facing. So adequate recruitment is our demand in all the cadres. Likewise, there are 8-9 demands. Bank is not regularizing temporary employees. Years together they are working without any hope. Bank is not appointing directors on the board since more than 10 years. Likewise, there is a charter of demand which we are serving, and throughout India our union is going for strikes and agitational action. For that preparation also we are holding such type of meetings, and our senior leadership is already available here. We are expecting that in the days to come bank employees will come on the streets and we will show our strength to realize our demands. Thank you.
జనవరి 18న శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించడం జరిగిందని, సదరు ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా ఆటకాని తిప్ప పులికాట్ రక్షిత కేంద్రంలో ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు, నేలపట్టు పక్షుల అభయారణ్యంలో పెలికాన్ పక్షుల వీక్షణ ఏర్పాటు, బేవీపాలెంలో బోటింగ్, శ్రీ సిటీలో పలు మేధావులతో పర్యాటక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ హిత అంశాలు, పులికాట్ సంరక్షణ తదితర అంశాలపై కాంక్లేవ్ ఏర్పాటు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల ప్రారంభ ముగింపు కార్యక్రమాలు, పలు శాఖల స్టాల్స్ ఏర్పాటు, పలు స్థానిక తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, పలు స్థానిక క్రీడలు ఘనంగా నిర్వహించడాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శించి ఫ్లెమింగో, పెలికాన్ వంటి అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అలాగే సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రెండో రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా బీవీపాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు యువత, విద్యార్థులు, పలువురు పర్యాటకులు, ప్రజలు. ఈ విద్యార్థులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బోటులో ప్రయాణించి మాట్లాడుతూ ఏర్పాట్లపైన, పలు అంశాలపైన వారి ప్రతిస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వారి ప్రాంతంలో జరగడం పట్ల నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పలువురు పర్యాటకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వారి అభిప్రాయాలు తెలుపుతూ ఎంత అద్భుతంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్కు, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ల ఏర్పాటుతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాటు చేసి అరుదైన ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. జిల్లా యంత్రాంగానికి పలువురు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సందర్శకుల కోసం మెడికల్ క్యాంప్, ఉచిత తాగునీటి సరఫరా చేశారని, స్టాల్స్ చాలా బాగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు బాగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be
so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. సూలూరుపేట ఇక్కడ ఫెవింగో ఫెస్టివల్ సూపర్ బాగుంది. బోటింగ్ ఈ 4 సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్గా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. నా పేరు ఎస్ రిషన్ ఎస్టీ. నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది. ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది. నా పేరు దుష్యంత్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ ఫెమింగో అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు. నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
ఇంత మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు. కానీ ఈ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ 50 మందిని తొడుకొచ్చారు, ఇక్కడికి బస్సులో తొడుకొచ్చారు. దానివల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది, మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పేరు సుధారాణి, ఎస్ఎస్పి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము. చాలా బాగుంది సార్, ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి. అసలు భయపడ్డాను నేను రావడానికి, వచ్చినాక ఏం భయం లేదు, చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము. ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది, అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది, మా అందరికీ బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. என் பேர் அருண்குமார், நான் வந்து வடகோடியில் தான் இருக்கேன். என்னோடய வயசு 25. நாங்கள் தான் போட் நாங்கள் தான் ஓட்டோம். எங்கள் ஊர்லேருந்து ஒரு 13 போட் வருது, அதை நாங்கள் தான் இப்போ ஓட்டிகிட்ருக்கோம். பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம். அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்கிறாங்க, அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த மாதிரி போட்டி கண்டக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. చంద్రబాబు నాయుడుకి ரொம்ப నன்றి. హాయ్, నా పేరు ఫక్రుద్దీన్ అండ్ మేము నాయుడుపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో, అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు, వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా. మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి. ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా మన అందరికీ తెలిసిందే 18, 19, 20 3 రోజులు చేసుకుంటున్నాము సూళ్ళూరుపేట నియోజకవర్గంలో. దాంట్లో భాగంగా నిన్న అన్ని చోట్ల కూడా మొత్తం 5 వెన్యూస్లో కూడా చాలా అట్టహాసంగా ఓపెనింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి టూరిజం మినిస్టర్ గారు గౌరవ కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది. నిన్న కూడా అన్ని చోట్ల నీలపట్టు బర్డ్ శాంక్చురీ అయితేనేమి, ఇక్కడ బీవీపాలెంలో బోటింగ్ అయితేనేమి, అదేవిధంగా శ్రీ సిటీలో అకాడమిక్ సెషన్స్ అయితేనేమి, సిఎస్ఆర్ కాంక్లేవ్ అయితేనేమి, అదేవిధంగా మనకి జూనియర్ కాలేజ్లో మెయిన్ వెన్యూ అయినటువంటి జూనియర్ కాలేజ్లో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్లో, అదేవిధంగా మామూలు రెగ్యులర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిల్లలందరికీ, అదేవిధంగా అన్ని రకమైనటువంటి స్టాల్స్, ముఖ్యంగా స్టాల్స్లో కూడా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి శ్రీ సిటీ వాళ్ళు పెట్టింది, మరీ ముఖ్యంగా శ్రీహరికోట వాళ్ళు పెట్టిన స్టాల్కి విశేష స్పందన లభిస్తుంది. అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా సూళ్ళూరుపేట మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు చాలా యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ రేపటికి కూడా క్లోజింగ్ సెరమనీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. సో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిస్ట్ అందరికి కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్డీఏ కేంద్రంగా కూటమి పాలనలో భాగంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారని టీడీపీ నేత నరసింహ యాదవ్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో యాదవ నాయకులు ఈతమాకుల హేమంత్ కుమార్, కట్టా జయరాం యాదవ్ తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైకాపా కూటమి పాలనపై కుట్రతో అసత్యపు గ్లోబల్ ప్రచారాలను ప్రజల్లోకి పంపుతోందని ఆరోపించారు. ఎలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గత 5 ఏళ్ల దోపిడీ పాలనలోని నిజాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని గతాన్ని గుర్తు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బైరాగి పట్టణ దర్శన క్యూలైన్ల తొక్కిసలాటలో మృతులు 6 ఘటనలో భక్తులు స్కూల్ గ్రౌండ్లో దర్శన టోకెన్లు కట్టించుకోవడానికి ఎదురు చూస్తుంటే వైసీపీ కార్పొరేటర్కి సంబంధించిన వ్యక్తులకు స్పెషల్గా వీఐపీలలాగా టోకెన్స్ కట్టించుకోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని, ఇందుకు సాక్ష్యాలున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు లాంటివి ఎన్నో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిద్రావస్థలో ఉండేవన్నారు. నేడు కేంద్రం ద్వారా వీటన్నింటికి నిధులు సమకూర్చి సీఎం చంద్రబాబు విజయవంతమైన పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. వైసీపీ హయాంలో జరిగిన కష్టాలు, నష్టాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు లాంటి అన్నింటినీ ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మీడియా ముందు గుర్తు చేసుకున్నారు. ప్రాజెక్టుని ఏ విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు ఒక ఆయన లేసి మాట్లాడుతా ఉన్నాడు అసెంబ్లీలో, 2 సంవత్సరాలు మేము కంప్లీట్ చేస్తామని. ఆ మంత్రిని 2 సంవత్సరాల్లో తిరిగేసినాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా దానికి ఎవరు సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితులు. కానీ అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు కేంద్రం నిధులతో మళ్లీ కూడా దాన్ని పట్టాలు ఎక్కించి త్వరలో 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేస్తామని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది నిన్నటి నుంచి కూడా దీనికి వర్కులకు సంబంధించి కూడా పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చూస్తే విశాఖ మొన్న ప్రధానమంత్రి వచ్చి ఏ విధంగా 210 లక్షల కోట్లు సంబంధించి రైల్వే గాని, రోడ్లు గాని, ఐటీ పరిశ్రమలు గాని, అదేవిధంగా విమానాశ్రయాలు గాని, పోర్టులు గాని, వీటన్నిటికీ చేరి భారీ ఎత్తున కూడా ఆ నిధుల్ని సమకూర్చి సాక్షాత్తు ప్రధానమంత్రి ద్వారా కూడా విశాఖకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ ముఖ్య ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆయన చేతుల మీదుగా కూడా ప్రారంభించుకోవడం మనం చూశాం. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ టీటీడీ భక్తుల వసతి గృహం విష్ణు నివాసంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం వేకువజామున నిర్వహించిన ఈ తనిఖీల్లో టీటీడీ ఈవో వెంట టీటీడీ అధికారులు, స్విమ్స్ అధికారులు ఉన్నారు. ముందుగా స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. స్విమ్స్లోని వార్డుల్లో ఆయా షిఫ్ట్లలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూచిక బోర్డుల్లో తప్పనిసరిగా పొందుపరచాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన సౌకర్యాలపై ఈవో రోగులను అడగగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్విమ్స్లోని అత్యవసర సేవల విభాగం, నెఫ్రాలజీ వార్డు, ఐసీయూ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, ఆర్ఐసీయూ తదితర వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితర అధికారులు ఉన్నారు. అలాగే తిరుపతిలోని శ్రీవారి భక్తుల వసతి సముదాయమైన విష్ణు నివాసంలో భక్తులకు అందుతున్న వసతి సదుపాయాలు తదితర సౌకర్యాలను ఆదివారం వేకువజామున టీటీడీ ఈవో, జేఈఓ పరిశీలించారు. విష్ణు నివాసంలో గదుల కొరత కారణంగా హాలు, సెల్లార్లో ఉన్న భక్తులతో ఈవో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చామని, సర్వదర్శనం టోకెన్లు పూర్తయిన నేపథ్యంలో తిరుమలలోని క్యూలైన్ల ద్వారా వెళ్లి దర్శనం చేసుకునేందుకు వెళుతున్నామన్నారు. సోమవారం తిరుమలలోని క్యూలైన్లలోకి నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న సమాచారం ఉందా అని ఈవో భక్తులను అడగగా, విష్ణు నివాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారంపై నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. సోమవారం రోజున తిరుమల క్యూలైన్లోకి నేరుగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చనే సమాచారాన్ని భక్తులకు నిరంతరం చేరవేసేలా మైకుల ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో చేపట్టిన ఈ తనిఖీల్లో టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సూళ్లూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025కు భారీగా తరలివస్తున్న జనం. వేవిపాలెం బోటు షికారులో ఉత్సాహంగా ఫ్లెమింగో పక్షులను సందర్శించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న పలువురు విద్యార్థులు, పర్యాటకులు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఆస్వాదించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టి ఘనంగా నిర్వహిస్తున్నామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని స్విమ్స్ మరియు విష్ణు నివాసంలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు, రోగులకు వైద్య సేవలు, యాత్రికులకు సౌకర్యాల పరిశీలన. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా యోగి వేమన జయంతి. చిత్తూరులో సరిహద్దు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. 2,30,00,000 రూపాయలతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.